హాయ్, అందరికీ నమస్కారం. సో ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎన్ఆర్ఐ టీడీపీ సెల్ అడిలైడ్ వారికి చాలా థ్యాంక్స్. తెలుగుదేశం మహానాడు అడిలైడ్కి రావడం చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని అందరిని కలుసుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. సో వెరీ హ్యాపీ. ఇక్కడికి వచ్చిన బోడే ప్రసాద్ గారికి, టీడీ జనార్దన్ గారికి, రామకృష్ణ అంకల్కి, నర్సిరెడ్డి గారికి, అలాగే అశ్విన్ గారికి అండ్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీని ఆవిర్భావం నుంచి చూసుకుంటే ముగ్గురు వ్యక్తులు కీలకమండి. ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ద పాస్ట్, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆయన అలాంటి ఎందరో నటులకి ఒక ఇన్స్పిరేషన్. ఆయన చేసిన పాత్రలు చూసి మేము ఎన్నో పాత్రలు ఎప్పుడైనా చేయాలంటే ఆయన సినిమాలే చూస్తూ ఉంటాం. నాకు మా పెద్దనాన్న గారు నేను సినిమాల్లోకి వస్తానని చెప్పినప్పుడు, ఎన్టీ రామారావు గారి సినిమాలు చూడు, ఆయన సినిమాలు చూస్తే నువ్వు చాలా నేర్చుకుంటావు, ఒక నటుడుగా ఇంకా ఎదుగుతావు అని చెప్పారు. సో ఆయన ఎంతో ఇన్స్పిరేషన్, నాకే కాదు అందరి నటులకి. ఆయన చేయని జానర్ లేదు. అటు పౌరాణికం కానీ, సాంఘికం కానీ, ఒక జానపదం కానీ, ఒక డివోషనల్ ఫిలిం కానీ, ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసిన ఒకే ఒక్క నటుడు ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాక ఆయన తీసుకొచ్చిన కొన్ని పథకాలు దేశంలో చాలా పార్టీలు నేర్చుకొని వాళ్ళందరూ కూడా ఇంప్లిమెంట్ చేసి ఇవాళ ఎన్నో పథకాలకి ఆయన శ్రీకారం చుట్టారు. అలాంటి ఒక మహానాయకుడిని మనం అందరం ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానికి నేను చాలా ఆనందపడుతున్నాను. మీరు దేశంలో లేరు, ఇక్కడ ఎవ్రీ ఇయర్ మీరు సెలబ్రేట్ చేస్తున్నారు. సో దానికి మీకు అందరికీ చాలా 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 థ్యాంక్స్. దాని తర్వాత ద ప్రజెంట్, నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్టీ రామారావు గారు తెలుగోడి సత్తా ఏంటో చూపిస్తే తెలుగోడి ఖ్యాతిని ప్రపంచానికి చూపించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో పథకాలు, ఒక ఐటీ రెవల్యూషన్ తీసుకొచ్చిన ఇవాళ ప్రపంచ నలుమూలన ఇంతమంది తెలుగువారు ఉన్నారు అంటే దానిలో ఒక కారణమైన చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆయన తీసుకొచ్చిన ఐటీ రెవల్యూషన్ కానీ, ఐటీ పథకాలు కానీ, ఎన్నో పథకాలు. హైదరాబాద్ అంత డెవలప్ అయింది. ఇవాళ హైదరాబాద్లో అంత రియల్ ఎస్టేట్ ఉందంటే కారణం చంద్రబాబు నాయుడు గారు. రేపు అమరావతి అనే ఒక రాజధాని పూర్తయినప్పుడు మనం అందరం మళ్ళీ గర్వంగా చెప్పగలుగుతాం ఆయన ఇంకొక రాజధాని నిర్మించారు అని. సో ఆయన ఒక రెవల్యూషన్ మన ఈ జనరేషన్కి. ఆయన చూసి మనం నేర్చుకోవాల్సింది ఫస్ట్ ఏంటంటే ఒక డిటర్మినేషన్. దానికోసం ఆయన ఎంత ఎఫర్ట్స్ పెడతారు. ఏజ్తో సంబంధం లేదండి. మా అందరితో కూడా కూర్చొని అడుగుతారు, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఎలా అనిపిస్తుంది మీకు అని. సో ఆయన ప్రతి ఒక్కరి దగ్గర ఇన్పుట్స్ తీసుకునే విధానం మనం నేర్చుకోవాలి. అవతలోడి మాట్లాడుతున్నప్పుడు దట్ ఈస్ ద ఫస్ట్ క్వాలిటీ వీ ఆల్ నీడ్ టు లెర్న్. సో వీ నీడ్ టు హ్యావ్ ద పేషెన్స్ టు లిసన్ టు సమ్వన్ ఎల్స్. నేను అది నేర్చుకున్నాను. అలాంటి ఒక వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు ఐ సీన్ సో మెనీ పీపుల్ అండి. నేను బేసిక్గా ఏంటంటే నేను ఒకసారి యుఎస్ ట్రావెల్ చేయాలి. ఒక ఫారినర్ ఒక నార్త్ ఇండియన్కి చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి. ఐ ఫెల్ సో ప్రౌడ్. ఎందుకంటే ఒక ఇండియన్ మన తెలుగులో మనం గర్వంగా చెప్పడం వేరు, ఒక ఫారినర్ ఒక ఇండియన్కి చెప్పడం అనేది ఐ ఫెల్ సో ప్రౌడ్. దట్ ఈస్ వాట్ హీ హెస్ డన్ ఫర్ దిస్ కంట్రీ. అలాంటి ఒక వ్యక్తిని మీరందరూ చూపించే అభిమానం ఇంకా మమ్మల్ని ఇంకా హద్దుకుంది. ఆయన అరెస్ట్ అయినప్పుడు మీరందరూ ఆయన కోసం ఇక్కడ ప్రపంచం మొత్తం చాలామంది ఆయన కోసం మీరు సపోర్ట్ చేసిన విధానానికి చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీ సపోర్టే మాకందరికీ ధైర్యం ఇచ్చింది ఆ రోజు. సో మీకు అందరికీ మళ్ళీ మనస్ఫూర్తిగా మేమందరం థ్యాంక్స్ చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ద ఫ్యూచర్, మా అన్న ఇక్కడ చాలామందికి అన్న లోకేష్ అన్న,
2019లో ఆయన చాలామంది రైట్ ఆఫ్ చేశారండి. బట్ ఎవరైతే రైట్ ఆఫ్ చేశారో మళ్ళీ ఆయన్నే ఒక నాయకుడు అన్నారు. దట్ ఈస్ లోకేష్ అన్న. మాకందరికీ చిన్నప్పటి నుంచి తెలిసి చాలా మొండోడు, ఏది ఒప్పుకోడు త్వరగా. బట్ ద వే హీ హెస్ మౌల్డెడ్ హిమ్సెల్ఫ్ అండ్ ఇవాళ యువగలం అనే పాదయాత్రతో ఎంతోమంది యువతకి దగ్గరయ్యారు, ఎన్నో సమస్యలను తెలుసుకున్నారు. అండ్ ఒక్కొక్కటిగా, నేను అన్నీ ఒకటేసారి అయిపోయాయని చెప్పను, ఒక్కొక్కటిగా అది కంప్లీట్ చేసే బాధ్యత తీసుకున్నారు. తప్పకుండా చేస్తారు. తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఆయన, మనందరం ఆయనకు అండగా ఉండాలి. మీ అందరూ ఆయనకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇట్ ఈస్ సో నైస్ మీటింగ్ యూ ఆల్. ఇట్ వాస్ లవ్లీ మీటింగ్ యూ ఆల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై తెలుగు, జై హింద్. అంటే థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ గారు. నాకైతే ఒక నిమిషం మీరు ఇక్కడ మాట్లాడేటప్పుడు లోకేష్ గారిని కూడా చూసినట్టు అనిపించింది. మీరు మాట్లాడిన ఈ స్టేజ్ మీదే జై బాలయ్య, ఇంకొకసారి అంటారని వాళ్ళు వెయిట్ చేసేది దీనికోసం. జై బాలయ్య. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలానే నెక్స్ట్ ఇయర్ మేబీ లోకేష్ గారు కూడా మీరు మాట్లాడిన ఈ స్టేజ్ మీదే మాట్లాడాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మా విన్నపం మీ అన్నగారికి మీరు తెలియజేస్తారు అనుకుంటున్నాం. షూర్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.